నౌ సీ హియర్, వాట్ విల్ బి ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 2nd August 2013 సంవత్సరం ఆగస్టు 2వ తారీఖు నాడు ఏ వారం ఉందని అడిగాడు. 2013 సంవత్సరం ఆగస్టు నెలలో 2వ తారీఖు నాడు ఏ వారం అవుతుంది, సోమవారం మంగళవారం చెప్పాలి. ఎలా చేయాలంటే మనం ఫార్ములా రాసుకున్నాం. ఫార్ములా రాసాం. ఫస్ట్ డేట్ ఎంత ఉంది, డేట్ ఈజ్ హౌ మచ్ 2 ప్లస్ నెక్స్ట్ మంత్ కోడ్, ఆగస్ట్కి మంత్ కోడ్ ఎంత ఉంది 3, అంతేనా? మీ దగ్గర ఉంది ఆల్రెడీ. ఆగస్ట్కి మంత్ కోడ్ ఎంత ఉంది, మంత్ కోడ్ ఈజ్ 3. నెంబర్ ఆఫ్ ఇయర్స్ అన్నప్పుడు లాస్ట్ 2 digits తీసుకోవాలి. లాస్ట్ 2 digits తీసుకోవాలి. లాస్ట్ 2 digits ఎంత ఉన్నాయి 13 ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అంటే ఈ లాస్ట్ 13ని 4తో డివైడ్ చేయండి. సో 13ని 4తో డివైడ్ చేస్తే ఇక్కడ వచ్చే కోఎఫిషియంట్ మన ఆన్సర్ 4 3s 12. వాట్ ఇస్ ద రిమైండర్ 1 వచ్చింది. ఇక్కడ వచ్చే వాటిని వీ కెన్ కాల్డ్ యాజ్ లీప్ ఇయర్స్. అక్కడ వచ్చే కోఎఫిషియంట్ని వీ కెన్ అంటే 13 సంవత్సరాల్లో మొత్తం ఎన్ని లీప్ ఇయర్స్ వస్తుంటే మొత్తం 3 అంటే ఎవ్రీ 4 yearsకి లీప్ ఇయర్ వస్తుంది. అట్లా ఎన్ని వస్తాయి 13లో అంటే మొత్తం 3 వస్తాయి. సో ఇక్కడ ఎలా చేయాలని లాస్ట్ 13ని 4తో డివైడ్ చేస్తే ఇక్కడ వచ్చే కోఎఫిషియంటే మన లీప్ ఇయర్స్ అవుతాయి, రిమైండర్ కాదు. ఇక్కడ వచ్చే కోఎఫిషియంట్ రిమైండర్స్. అంటే 13 సంవత్సరాల్లో ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయంటే 3 వస్తాయి. ఎందుకంటే ఎవ్రీ 4 yearsకి లీప్ ఇయర్ 4 ఏమైంది 12 అయిపోయింది. నెక్స్ట్ 13. సో దట్స్ వై లీప్ ఇయర్స్ ఏంటంటే 3 ఉంది. 3 ప్లస్ సెంచరీ కోడ్ 2013 చూడండి, మీరు ఆల్రెడీ రాసాం. 2000 నుంచి 6 కోడ్ 6/7 అయిపోయింది. ఇక క్లోజ్. మన ఆన్సర్ వచ్చేసినట్టు ఏమీ లేదు ఇక. సో 2 + 3 5 + 13 18 + 3 21 21 + 6 27/7. దీన్ని డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే 7 3s 21 రిమైండర్ ఎంత 7 3s 21 రిమైండర్ ఈజ్ 6, అంతే కదా. 20 పోతే మిగిలిన 6. ఆ రిమైండర్ మన ఆన్సర్. రిమైండర్స్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ 6? మీ దగ్గర కోడ్ ఫర్ 6కి కోడ్ ఏమని చూడండి. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ 6? సో ద ఆన్సర్ ఈజ్ ఫ్రైడే ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఏంటంటే ఫ్రైడే ఈజ్ ద ఆన్సర్. ఈ విధంగా చేయాలి. ఓకే, ఒకటి వస్తే 8 లెక్కలు మొత్తం మీరే చేస్తారు. ఎక్కడైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్? ఏం లేదు కదా. రైట్.